హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పోస్టులన్నీ రిలీజ్ చేస్తూనే ఉన్నాను వ్లాగ్స్. పిల్లలు అయితే ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇలా కిందికి దిగి క్రికెట్ అంటూ టెన్నిస్ అంటూ ఆడుతూనే ఉంటారు. సో ఆర్యాన్ష్ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువనే క్రికెట్ ఆడడం నేర్చుకుంటున్నాడు, బాల్తో దేంతో అలాగా. ఆ తర్వాత అయితే మేము నెక్స్ట్ డే హైదరాబాద్కి ట్రావెల్ అవుతున్న మూమెంట్ అనమాట. అప్పుడైతే కవ్యాన్ష్ ఫస్ట్ టైం కాఫీ టేస్ట్ చేస్తాను అని చెప్పి టేస్ట్ చేస్తున్నాడు, బాగుంది అంటూ వాడి ఎక్స్పీరియన్స్ని ఇలా షేర్ చేస్తూ చూపిస్తూ, నేను కూడా సరే పోనీలే ఫస్ట్ టైమే కదా అన్నట్టు అలా లీవ్ చేసేస్తూ అలా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అయితే మేము సౌత్ ఇండియా వెళ్ళామండి. ఎందుకంటారా, మదర్స్ డే సందర్భంగా అమ్మకు శారీ తీసుకుందామని అక్కడ తీసుకోవడానికి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళినప్పుడు షూట్ చేయలేదు, బట్ అక్కడ తీసుకున్న శారీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇలాగా చాలా బాగుంది, చాలా నీట్గా, అంటే కొత్తదైనా కూడా ఏదో పట్టు అన్నారండి, ఇది నాకు ఐడియా లేదు. బట్ శారీ అంతా ఇలా వస్తుంది, బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హెవీ పళ్ళు వస్తుంది. సో అమ్మకైతే చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని తీసేసుకుందమ్మ. సో నెక్స్ట్ అయితే మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో. అందరం ఒకేసారి ముగ్గురు మదర్స్ కలిసి చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ కేక్ అయితే కొంచెం పోయినట్టుగా అనిపిస్తుంది కదా, అది ఎవరో చేసింది కాదండి, ఆర్యాన్షే. మేము బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి తీసుకొని నెక్స్ట్ కేక్ తీసుకొని వచ్చాము. అలా పెట్టానో లేదు ఇలా పడేశాడు, అందుకే ఆ పార్ట్ అంతా కొంచెం డిస్టర్బ్ అయినట్టు అయింది. ఆ తర్వాత అయితే ఇంకా పోనీలే అని అలా కామ్గా కూర్చుంటాడు. ఇంకా నెక్స్ట్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేలా కేక్ కటింగ్ అంతా చేసేసి 3 మెంబర్స్ కలిసి, అంటే ముగ్గురు తల్లులు కలిసి ఒకేసారి ఇలా మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి. సో కేక్ కటింగ్ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ టైం నాకైతే సపరేట్గా ఇలాగే చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం అమ్మ ఉంది, వదిన ఉంది, సో నేను ఉన్నాను, అందరం కలిసి ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇమీడియట్గా అలా అనేసుకొని ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయి ఇలా అన్నీ తెచ్చేసుకొని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. పిల్లలు అయితే హ్యాపీగా మాకు కేక్ కటింగ్ చేసేసి నోట్లో పెట్టేసి ఇలా హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేస్తూ పార్టీ అయితే షురూ చేసేసుకున్నాము. నెక్స్ట్ అయితే అమ్మకి గిఫ్ట్ తీసుకున్నానని చెప్పాను కదండి, శారీ, అదే ప్రజెంట్ చేస్తూ ఇలా వీడియో తీసుకోవడం జరిగింది. సో మంచిగా బాగా కాంబినేషన్లో తీసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. నెక్స్ట్ అయితే అమ్మకి వదిన పిల్లలు కూడా ఇలా శారీ నెక్స్ట్ ఇచ్చారు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి నాకు కూడా ఒక డ్రెస్ తీసుకున్నారండి, చాలా లాంగ్ ఫ్రాక్ అలా తీసుకున్నారు, చాలా బాగా నచ్చింది నాకు. సో అలా కూడా ఎంజాయ్ చేస్తూ పిల్లలతో ఇంకా నెక్స్ట్ వదినకు కూడా గిఫ్ట్ తీసుకోవడం జరిగింది పిల్లలంతా కలిసి. ఎవ్రీ టైం ఇవ్వకపోయినా బట్ ఇలా కొన్ని సందర్భాల్లో అలా టైం కుదిరినప్పుడు ఇస్తూ ఉంటే ఆ మూమెంట్ అది మర్చిపోలేకపోతూ ఉంటాం కదా. ఇలాంటి చిన్న మెమొరీస్ లైఫ్లో ఇలా ఉంటే ఎలా ఉంటుంది, మీ లైఫ్లో కూడా ఉంటే నాకు షేర్ చేయండి. నేనైతే ఇలాంటివన్నీ మిస్ అవ్వకూడదని అనుకుంటూ ఉంటాను. సరే దొరికినప్పుడు ఎందుకు ఇలా మిస్ చేసుకోవడం అనిపిస్తుంది నాకైతే. సో అందుకని నేనైతే ఇలాంటివి చిన్నవైనా మిస్ చేసుకోకుండా మా మదర్స్ డేని ఇలా ముగ్గురు తల్లులతో ఈ సెలబ్రేషన్స్ ఈ ఇయర్ 2025లో ఇలా చేసుకున్నాం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. థ్యాంక్